హాయ్ బ్రో. హాయ్ అన్న. గేమ్ చేంజర్ నుంచి టీజర్ రిలీజ్ అయింది కదా, చూసారు? జస్ట్ 2 minutes అయిందన్న, చూశాను. విజువల్స్ అయితే అసలు చిరుతలో రామ్ చరణ్ కనబడుతున్నాడు ఒక యాంగిల్లో, ఇంకొక యాంగిల్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కనబడుతున్నారు, ఇంకా యాంగిల్లో రంగస్థలం రామ్ చరణ్ గారు 3 క్యారెక్టర్స్ మాదిరి కనబడుతున్నాయి. అంటే స్టైల్ పరంగా, లుకింగ్ పరంగా ఐఏఎస్ ఆఫీసర్ ఏమో అనిపిస్తుంది నాకు టీజర్లో. చాలా బాగా శంకర్ గారు క్రియేటివిటీ చాలా బాగా చేశారు. ఇంకా మన శంకర్ గారి శిష్యులు దీంట్లో సముద్రకని గారు విలన్ గా, మన సూర్య గారు ఎస్ఏ సూర్య గారు విలన్ గా చాలా బాగా పొలిటికల్ డ్రామా ఎంటర్టైన్మెంట్ గా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు కామెడీ పరంగా. ఒక యంగ్ లుక్ లో రామ్ చరణ్ గారు కనపడుతున్నారు, కొంచెం మిడిల్ లుక్ లో కనపడుతున్నారు, ఇంకొకటి ఓల్డ్ లుక్ అంటే 1980s లో బ్యాక్ డ్రాప్ లో కనపడుతున్నారు. టీజర్ షార్ట్స్ కానీ హెలికాప్టర్ లో రావడం కానీ సూపర్ గా అనిపిస్తుంది నాకు. టీజర్ చూస్తేనే సంక్రాంతికి ఇదే బిగ్గెస్ట్ హిట్ ఏమో అనిపిస్తుంది. ఇంకో డైలాగ్ ఉంది, ఐఎమ్ అన్కరబుల్ అని చెప్తారు, సూపర్ గా ఉందండి. అది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంది డైలాగ్. అంటే మ్యూజిక్ ఎలా ఉంది తమన్ గారు? బ్యాక్గ్రౌండ్ సూపర్ గా ఇచ్చాడు అసలు. తమన్ అంటే మాస్ గా ఇచ్చేది, కొంచెం క్లాస్ గా ఉంది బ్యాక్గ్రౌండ్ అనేది. చాలా ఇంగ్లీష్ టైటిల్స్ తో చాలా క్లాస్ అండ్ మాస్ మిక్స్ చేసి మాది సినిమా టీజర్ అనిపిస్తుంది నాకు. అంటే మీరు గతంలో పుష్ప టీజర్ చూసారు, గేమ్ చేంజర్ చూసారు, ఏది బెటర్ అనిపించింది? అంటే పుష్ప 2 స్టోరీ పరంగా మాస్ గా వెళ్ళిపోయింది. ఈ గేమ్ చేంజర్ లో 3 యాంగిల్స్ లో కనబడుతున్నారు రామ్ చరణ్ గారు. ఒకటి మాస్ గా, ఒకటి క్లాస్ గా, ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ గా, అలా 3 క్యారెక్టర్సా లేదా 3 సపరేటా అనేది మనం సినిమా చూస్తే కానీ తెలియదు. కానీ 3 యాంగిల్స్ లో అయితే చాలా బాగున్నారు. ఫస్ట్ రామ్ చరణ్ గారు ఇన్ని రోజులు రచ్చాలో మనం మిస్ అయినాం కదా, అప్పుడు యంగ్ లుక్ రచ్చాలో ఎలా ఉన్నారు, చిరుతలో ఎలా ఉన్నారు అలా అనిపిస్తుంది ఒక యాంగిల్ లో. కొన్ని సీన్స్ ధృవ సినిమాలో ఉన్నట్టు కూడా అనిపించింది కదా. ధృవలో అంటే పోలీస్ ఆఫీసర్, ఇది ఇక్కడ ఐపీఎస్ ఆఫీసర్ అనిపిస్తుంది నాకు. ఉన్న దాంట్లో పొలిటికల్ డ్రామాగా బెస్ట్ విలన్స్ యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో. ఎస్ఏ సూర్య, సముద్రకని గారు, మళ్ళీ శ్రీరామ్ గారు, మన మలయాళం యాక్టర్, చాలా మంది పెద్ద పెద్ద యాక్టర్స్ కనపడుతున్నారు. కాబట్టి శంకర్ స్టామినా కూడా కనపడుతుంది, భారీ తారాంగణంతో పాటు భారీ విజువల్స్ కూడా కనపడుతున్నాయి. హెలికాప్టర్ షాట్ ఏదో ఉందో రామ్ చరణ్ గారు వచ్చింది, సూపర్. టీజర్ అయితే చాలా బాగా నచ్చింది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో అంజలి గారు కూడా ఉన్నారు కాబట్టి సినిమా పరంగా పొలిటికల్ పరంగా చాలా బాగా ఇంట్రెస్ట్ గా కలిగిస్తుందేమో అనిపిస్తుంది. ఇంకొంచెం ఏదైనా డైలాగ్, ఇంకొక ఎక్స్ట్రా డైలాగ్ పెట్టుంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తానికి లేట్ అయినా కానీ మంచి లేటెస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ సంక్రాంతికి గేమ్ చేంజర్, సంక్రాంతి సినిమాలన్నింటిలో గేమ్ చేంజ్ చేస్తుందని నా అభిప్రాయం అండి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. దిల్ రాజు గారికి 2 బ్లాక్ బస్టర్స్ వస్తాయి సంక్రాంతికి. ఆయన సినిమాలు 2 వస్తున్నాయి, రెండిట్లో ఇది మొదటి బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. సెకండ్ వెంకటేష్ గారిది నేను కంపల్సరీ చెప్పగలుగుతాను. ఓకే బ్రో, థ్యాంక్ యూ.